ఈ కార్యక్రమంలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నిగా పూర్తిగా కల్పితమైనవి. కేవలం వినోదం కోసమే సృష్టించినవే తప్ప ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఎవరిని కించపరిచి. ఇప్పుడు మీరు చూడబోతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు కదా, అతని గురించి చిన్న వీడియో. అతను ఎవరంటే, పద్ధతి ప్రాణం పోస్తే ఎలా ఉంటాడో, జ్ఞానానికి పట్టుదల తోడైతే ఎలా ఉంటుందో, తెలివి అనే పదానికి పర్యాపదంగా మారినటువంటి మన ఆశా కిరణం, మనందరికి ఎంతో కావాల్సిన వ్యక్తి అతనే మిస్టర్ జ్ఞానేశ్వర్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు సార్? ఐఎమ్ ఫైన్. పిల్లగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయమంటారా? వచ్చిన తర్వాత తప్పదుగా మరి. సార్ కూర్చోండి సార్, సార్ మీరు ఎంతవరకు చదువుతున్నారు సార్? నేను బీటెక్ అయిపోగానే ఎమ్మెల్యే కోర్సులో జాయిన్ అయ్యా. సార్ ఎమ్మెల్యే అంటున్నారు, బీటెక్ అంటున్నారు, మీరు ఒకసారి చూసుకోవాలి మరి. అది ఉంటదంటారా? సాధ్యమంటారా? ఎందుకుంటదయ్యా? ఉంటది. ఇప్పుడు సింధు వాలీబాల్ అని ఇండియాకి మెడల్ తెచ్చినప్పుడు లేనిది ఇది ఎందుకు ఉండదు? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తా. సార్ సింధు అంటున్నారు, వాలీబాల్ అంటున్నారు. సింధు వాలీబాల్ ఆడదు కదా సార్, మీరు ఒకసారి చూసుకోవాలి మరి. సరే, మరి సింధుకి ఏ గేమ్ లో మెడల్ వచ్చింది చెప్పు. సార్ సింధు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సార్. దట్ వన్ గేమే కదా, నథింగ్ బట్ అదే కదా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. సార్ మిమ్మల్ని చూస్తుంటే మీకు గేమ్స్ మీద చాలా కమాండ్ అన్నట్టుంది. మీరు ఏ గేమ్స్ ఆడేవారు సార్? ఆ రోజుల్లో ఒక గేమ్ అని కాదు, అన్ని గేమ్స్ ఆడేవాడిని. సార్ మీకు ఎక్కువ గేమ్ ఇష్టమైన గేమ్ ఏది సార్? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ లో ఏ పొజిషన్ ఎక్కువ ఆడేవారు సార్? మొదట్లో గోల్ కీపర్ గా చేసేవాడిని, ఆ తర్వాత అంపైర్ అయ్యాను. నేను మా కాలేజ్ డేస్ లో కూడా చాలా మెడల్స్ తీసుకొచ్చాను. Don't mix with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. సార్ మీరు ఇంతకు ముందు ఎమ్మెల్యే కోర్స్ అన్నారు, అసలు దాని గురించి కొంచెం వివరిస్తారా? మాకు ఏం తెలియట్లేదు. అందులో ఆటోమేషన్ ఉంటుంది, క్యాట్కామ్ ఉంటుంది. సార్ అది ఎంటెక్ సబ్జెక్ట్ అనుకుంటా సార్, మీరు ఒకసారి చూసుకోవాలి. నథింగ్ బట్ అదే కదా. సూపర్ సార్. సార్ ఇతని గురించి ఏమంటారు? బ్రిలియంట్. ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుంటాడు. అసలు ఇలాంటి వాడే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి. సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మీకు జ్ఞానేశ్వర్ అని పేరు ఎందుకు పెట్టారు. అదేందోనయ్యా, నాతో మాట్లాడిన 5 నిమిషాలకే ఈ మధ్య అందరూ అదే అంటున్నారు. సార్ అది మీ గొప్పతనం మీకు తెలియదు సార్, ఎదుటి వారికే తెలుస్తుంది. అదే మీ గొప్పతనం సార్. ఇదంతా మీ అభిమానం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.